ఇంకొక పక్కన చూస్తే జిఎస్డబ్ల్యూఎస్ ఎక్కడ దేశంలో ఆ వ్యవస్థ ఎక్కడా లేదు. పంచాయతీరాజ్ ఉంది లాస్ట్ మైల్లో, లైన్ డిపార్ట్మెంట్స్ అని లాస్ట్ మైల్కి స్కూల్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఉంటుంది, లేకపోతే వెటనరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చి 1,26,000 మంది వీళ్ళు వచ్చారు. సరే, వాలంటీర్స్ ఇదే అయింది. ఆప్ కాస్ట్ ఒకటి వచ్చింది, ఆర్టీసీ 60,000-65,000 మంది, ఇవన్నీ కలిపి ఇది 10,000 కోట్లు అదనంగా యాడ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అన్నీ కలిపే కొందుకు ఈరోజు మీరు చూస్తే నేను వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నా. ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్. ప్రజలకు కూడా అర్థం కావాలి ఈ రాష్ట్రంలో ఎక్కడున్నామని. దాపరికం ఏమి లేదు. ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఒక ట్రస్టీగా పనిచేస్తాం తప్ప ఎక్కడ ఎవరిని ఇగ్నోర్ చేయడం కానీ కించపరచడం కానీ జరగదు. అందులో ప్రధాన పాత్ర పోషించేది ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు మేము కలిస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి నెక్స్ట్ లెవెల్లో తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం చూస్తే మన ఆదాయంలో 24-25 93% స్టేట్ ఓన్ రిసోర్సెస్లో రెవెన్యూలో మనం ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ 25-26లో 93.5%, ఈ ఇయర్ అయితే 99.53% ఖర్చు పెడుతున్నాం. 51,442 కోట్లు ఆదాయం వస్తే 51,202 కోట్లు హెచ్ఆర్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈరోజు సౌత్ ఇండియాలో 23-24 వరకు లెక్కలున్నాయి, 91% మంది. అదే సమయంలో కేరళ 68, తమిళనాడు 42, కర్ణాటక 38, తెలంగాణ 38. గడిచిన 5 సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాలు జాగ్రత్త పడ్డాయి. జాగ్రత్త పడి ఏం చేశారంటే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని తగ్గించుకోగలిగారు. ఉదాహరణకు తెలంగాణ 2020-21 53% ఉంటే 38% తగ్గించారు. తమిళనాడు 63% ఉంటే దాన్ని 42% తగ్గించారు. కర్ణాటక 49 ఉంటే 38 తగ్గించారు. కేరళ 91కి 106కి వెళ్ళారు. 2021-22 106కి వెళ్ళి ఇప్పుడు 68 తగ్గించారు. అదే సమయంలో మనం మాత్రం అట్లనే 100, ఇప్పుడు కూడా 100 వెళ్ళిపోయాం. ఈ నిర్ణయాల వల్ల సరైన నిర్ణయాలు తీసుకోకుండా పోయే పరిస్థితి వచ్చిన దానివల్ల దెబ్బతిన్నాం. దీనివల్ల ఏం జరిగిందని మీరు చూస్తే 94 సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయారు. కడాన భవిష్యత్ ఆదాయం కూడా తాకట్టు పెట్టి డబ్బులు బారో చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఆ డెవలప్మెంట్కి కాదు, ఈ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్కడంటే అక్కడ చేసి జేజేఎం కొన్ని రాష్ట్రాలు 2 లక్షల కోట్లు అంటే 45% కేంద్రం ఇచ్చింది, 45% రాష్ట్రం పెట్టుకోవాలి, 10% బెనిఫిషరీస్ పెట్టుకోవాలి. ఇది మొత్తం కూడా చూస్తే దగ్గర 2 లక్షల కోట్లు వస్తే వాళ్ళు ఖర్చు పెడితే మనం 2,000 కోట్లు ఖర్చు పెట్టలేదు.